5 అబార్షన్స్ అయినాయి. అంటే తినకు కూడా ఇప్పుడొచ్చి వేధించాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడని చెప్తుంది. అంత అన్ని అబార్షన్స్ చేసుకుందంటే తినకు కూడా ఇష్టమయ్యే, ఇద్దరు ఇష్టమయ్యే కలిసిమెలిసి లివింగ్ రిలేషన్స్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి తినకు కూడా ఇష్టమైనప్పుడు మరి వీళ్ళిద్దరికి ఏ విషయంలోనే వేరియేషన్స్ వచ్చి ఇప్పుడొచ్చి నన్ను బలవంతంగా ఇలా చేశారు, నన్ను ఫోర్స్ చేశారు. ఇంకా మీ హస్బెండ్‌ని వదిలేసేసి నేను మ్యారేజ్ చేసుకుంటాను. మీ ఇద్దరు దూరంగా ఉంటే నేను హస్బెండ్ కంటే 1000 టైమ్స్ నేను బాగా చూసుకుంటాను అన్నీ చెప్తుంది. మరి అలాగే చెప్తుంది. అసలు నాకైతే ఆ మ్యాటర్ అర్థం కావట్లేదు. అంటే అమ్మ ఈయన్ని అల్లరి చేయాలనుకుంటుందా? ఆయన నుంచి కంపెన్సేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందా? లేదంటే మ్యారేజ్ చేసుకోవాలా? ఇంతమంది ప్రెస్ మీటోళ్ళు వచ్చేసేసి మీడియాలో వచ్చి మాట్లాడినప్పుడు ఇలాగ పెళ్లి అనేసి చెప్పాలి. లేదంటే కంపెన్సేషన్ అని చెప్పాలి. లేదంటే ఈమె ఐడియా ఏంటి? అల్లరి చేయాలని చూస్తున్నారా? అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా ఆయన. ఒక పదవిలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ అన్నది పెరిగిపోయింది ఈ రోజుల్లో. మనం తెల్లారితే పెద్ద పెద్ద డీఎస్పీ, పోలీసులు, ఎస్ఐ ఒక పోస్ట్‌తో సంబంధం లేకుండా ఈ లేడీస్ కూడా వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళ పోస్ట్, వాళ్ళ క్యాడర్ చూసి లేడీస్ కూడా కొంత లివింగ్ రిలేషన్‌లో ఉండి రీసెంట్‌గా కర్ణాటక చూసారా డీజీపీ అని ఒక హై అఫీషియల్‌తో ఆమె ఎఫ్ఐఆర్ నడిపించుకుని వాళ్ళిద్దరికి ఏదో విషయంలో వేరియేషన్ వచ్చి మళ్ళీ ఆయనదంతా యూట్యూబ్‌లో ఆటిలో ఈటిలో ఎక్కించి అల్లరి చేసేస్తున్నారు. మరి టెక్నాలజీని ఈ రకంగా మిస్‌యూజ్ చేసుకున్నప్పుడు ఇంత ఫాస్ట్‌గా ఉన్నప్పుడు ఈయన ఒక ఎమ్మెల్యే అయ్యుండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఆమెదంటే పెద్ద ఏం కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈయనంటే ప్రజాసేవ కదా! నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రీసెంట్‌గా ఎలాగో డిప్యూటీ సీఎం అయ్యారు. అయినప్పుడు ఈయన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేడీస్‌కి ఇలాంటి ఆటిలకి కొద్దిగా దూరంగా ఉంటే ఆయన పోస్ట్ ఆయన సేఫ్. ఆయన సేఫ్టీ చూడకుండా ఈ అమ్మాయి ఏదో కొద్దిగా మంచిగా మాట్లాడింది, కొద్దిగా మంచిగా కనపడింది కదా అనేసి మరి ఆయన ప్రపోజ్ చేశారా? ఈమె ప్రపోజ్ చేసిందో మనకు తెలీదు. తెలియనప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆమె నన్ను బలవంతం చేశారంటే మరి అలాంటి వీడియో కాల్స్ ఈమె ఎలా తీసుకుంది? అంతా న్యూడ్‌లో ఉన్నాయి కదా! ఈమె అంత స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు వీడియో కాల్ కట్ చేయాలి కదా! మరి చాటింగ్‌లు ఎలా అయినాయి? ఈమె స్ట్రిక్టే అయితే మరి అబార్షన్స్ ఎలా అయినాయి? అదన్నది తినకే క్లారిటీ లేదు. అసలు నాకు ఒకవేళ నిజంగా మోసం చేశాడని మీకు తెలుసుంటే ఒక్కసారి 2 సార్లు అయినప్పుడు ఎందుకు ఈ విధంగా బయటకు వచ్చి చెప్పలేదంటారు? ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నారో ఇన్ని సార్లు మోసం చేసినప్పుడు అప్పుడే ఎందుకు చెప్పలేదు? అంటే ఈ అమ్మాయి నాకు ఎందుకో కొద్దిగా కన్నింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకోసమంటే ఈమె ముందే ప్లాన్‌తోనే ఉంది. ఆయన ఒక ఎమ్మెల్యే కదా! ప్రెజెంట్ అయితే ఎమ్మెల్యే. సో ఈమె ముందే ట్రాప్ చేయాలనుకుని ప్లాన్ వేసినట్టుంది. అందుకోసం అలాంటి న్యూడ్ ఎవరన్నా వీడియోస్ తీస్తారా చెప్పండి? అలాంటివి ఆయన ఒకవేళ చేసాడనుకో మగవాళ్ళు చేస్తే మాత్రం లేడీస్ అలాంటివి రికార్డ్ చేసుకుని పెడతారు. అంటే ఈమె చాలా ప్రీ ప్లాన్‌గా పక్కా ప్లాన్‌తో ఉన్నట్టయితే ఆ వీడియోలు చూసి నాకు అర్థమైంది. అంటే ఇప్పటికి కూడా చాలా మంది ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఆయన గురించి కాకుండా పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడతారు కదా! పవన్ కళ్యాణ్ అంటే ప్రతి మనిషి దగ్గరికెళ్ళి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ ఎవరెవరో మినిస్టర్స్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గరికెళ్ళి ఆయన ఏ అమ్మాయితో మాట్లాడుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఎక్కడ పడుకుంటున్నారో అయన్నీ ఆయన చూడలేరు కదా! ఆయన కూడా చాలా బిజీగా డిప్యూటీ సీఎం కాబట్టి చాలా బిజీగా ఉంటారు. సో ఆయన ప్రజలకి ఏం చేయాలి, ఏంటి నెక్స్ట్ స్కీమ్స్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అవన్నీ చూసుకుంటారా? లేదంటే ఏ ఎమ్మెల్యేలు, ఏ అమ్మాయిలు తిరుగుతున్నారా అని అవే చూస్తారా? సో ఇందులో పవన్ కళ్యాణ్ ఏంటంటే రాజకీయాన్ని ఇందులో పాలిటిక్స్‌ని కూడా లాగుతారు. ఒక మేల్‌కి, ఫీమేల్‌కి ఉన్న ఇష్యూ యాక్చువల్‌గా అయితే ఇది ఒక ఎఫ్ఐఆర్‌కి లివింగ్ రిలేషన్‌కి ఉన్న ఇష్యూని ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే రాజకీయాలు చేసి ఇందులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని అల్లరి చేసి ఆయన ఎలా రోడ్డుకి లాగాలా ఆ పార్టీ మీద మంచిగా అందరు పొగుడుతున్నారు కదా, రోడ్స్ వేయించారు బాగుంది, ఫ్రీ బస్ ఇచ్చారని పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. కొంతమంది ఆ ఫ్రీ బస్ మీద ట్రోల్స్ చేస్తే కొంతమంది పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. పూర్ పీపుల్కి అది గుడ్ ఇంప్రెషన్. సో వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు వార్చలేక ఇప్పుడు దీన్ని రాజకీయంలోకి లాగి దీన్ని బిగ్ ఇష్యూ చేసి మొత్తం పేపర్లో ఛానల్స్ అన్నిట్లో హెడ్లైన్స్ వేయటం కోసం ఇప్పుడు దాన్ని పెద్దగా అమ్మాయికి న్యాయం చేయండి, ఏదో అమ్మాయికి సపోర్ట్ చేసినట్టు అదంతా సపోర్ట్ ఏం కాదు కానీ జస్ట్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆయన ఎలా అల్లరి చేయాలని చెప్పేసి కోసం చేస్తున్నారు. అంతేకాని అంత లేడీస్కి న్యాయం జరిగిపోతుందా? లేడీస్కి అంత న్యాయం జరుగుతుందా? ఒకరు వెళ్ళి స్టేషన్లో వెళ్ళి కేసు పెడితే అసలు ఆ న్యాయం జరుగుద్దా లేదా అన్నది సెకండరీ. అసలు ఫస్ట్ కేసే తీసుకోరు కొన్ని స్టేషన్లో. ప్రియాంక రెడ్డి చనిపోయింది కదా, తెలుసా మీకు? ప్రియాంక రెడ్డి గచ్చిబౌలి డాక్టర్. తన ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయి సిగ్నల్ రాకపోతే వాళ్ళ సిస్టర్ వెళ్ళి అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మా ఏరియా ఇది కాదు అది కాదని మొంతులేసుకుని ఈ లోపు వీళ్ళు పెట్రోల్ పోసి కాల్ చేశారు. అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో అలాగా వాళ్ళు పట్టించుకోలే, వీళ్ళు అంత లేడీస్కి ఏమి అక్కడ న్యాయం ఏమి జరగట్లేదు, అంతెవరు పట్టించుకోవట్లేదు. రాజకీయంగా పొలిటికల్గా కూడా ఆయన్ని ఇప్పుడు దెబ్బతీయాలని రెడీగా ఉన్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఈ మంచి అవకాశం ఈ అమ్మాయి మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం వేరియేషన్ వచ్చింది, ఈ అమ్మాయి మంచి అవకాశం ఇచ్చినట్టుంది. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ పర్చేటివ్లు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పార్టీ ఇలాంటిదా, ఆయన ఎమ్మెల్యేలు ఇంత చెడ్డోలా, ఇలా అని చెప్పేసి పబ్లిసిటీ కోసం వాళ్ళు ఇప్పుడు ఇంకా లాగుతున్నారు. సో అమ్మాయి అయితే
క్లారిటీ ఏం లేదు, ముందే ట్రాప్ చేసుకుందామనే వీడియోలన్నీ ముందే సేవ్ చేసుకుని పెట్టింది. తన గోల్కి తను ఇప్పుడు రీచ్ అయిందనమాట. తను ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో, మరి కంపెన్సేషన్ ఏంటన్నది తనకే క్లారిటీ లేదు. కానీ ఆమె ఆయన్ని ట్రాప్ చేసి అల్లరి చేయాలని అయితే అర్థమవుతుంది. నాకైతే ఆ వీడియోలు చూసి అలాగే అనిపించింది. మరి అమ్మాయికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంటారా? ఇప్పుడు న్యాయం జరుగుద్దా అంటే సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది కదండి. సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్ పాస్ చేసింది, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్లు ఇష్ట ప్రకారం ఉంటే, అమ్మాయికి ఇష్టం లేకుండా ఏమైనా చేస్తే కేసు అయ్యి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది అబ్బాయిల మీద, మగోళ్ళ మీద. కానీ అక్కడ అలా జరగలేదుగా. 5 అబార్షన్స్ కాదు, ఒకటి కాదు, 2 కాదు, బలవంతం 5 అబార్షన్స్ అంటే తినకు కూడా ఇష్టమయ్యే మూవ్ అయింది.